మనిషి జీవితంలో చెడు జరిగినప్పుడు కృష్ణార్పణం ఇది ఎందుకు జరిగిందో సరే కానీ నెక్స్ట్ ఏం చేయాలో చూడండి అని అనుకోమంటారు. అయితే ఇప్పుడు దాని తలరాతగా మనం తీసుకోవాలా లేదంటే అప్పుడు మనం చేసిన కర్మగా మనం కౌంట్ చేసుకోవాలా? నా జీవితానికి ఈ గురువు అయితే సెట్ అవుతారు అనేది ఎలా తెలుస్తుంది? శ్రీ విద్య అంటే ఏమిటి అనేది ప్రేక్షకులందరి కోసం ఒకసారి వివరించగలుగుతారు? నీ గురించి నీకు చెప్పిదే శ్రీ విద్య. నాలోనే ఉన్న బ్రహ్మని నేను తెలుసుకోకుండా అడ్డుపడేది ఏమిటి అని చెప్పేది శ్రీ విద్య. ఇది నేనే, కానీ ఇదే నేను కాదు. శ్రీచక్రం ఇంట్లో ఉండకూడదు, లేదా ఇంట్లో ఉంటే కనుక చాలా నియమనిష్టలతో ఉండాలి, మహానైవేద్యాలు అభిషేకాలు ఉండాలి, లేదా ప్రతి నెలసరి వచ్చినప్పుడు ఆ గాలి శ్రీచక్రం వైపు తగలకూడదు, ఇన్ని చెప్తారు. ఇందులో ఏది నిజం, ఎంతవరకు నిజం? దేహమే ఒక శ్రీచక్రం. సృష్టించిన అమ్మవారు, సృష్టించబడిన జగత్తు, అనుభవించి జీవి మూడు ఒకటే అని ఏకీకృతం చేస్తాం. అందులో ఇది సత్యం. అలాంటప్పుడు అందుకే పిల్లలకి మాటలు సరిగ్గా రాకపోయినా, స్పీచ్ లేట్ అయినా ఒక పరిహారం ఉంది. సందర్భం చెప్తా. ఈ 3 వేళ్ళు ఇక్కడ పెట్టి తల్లి అమ్మాయి మొట్టమొదటిసారి ప్రదర్శనలు అయినప్పుడు దాన్ని పెద్ద ఫంక్షన్ చేసే ఆనవాయితీ ఉంది మనకి. అసలు మన సాంప్రదాయంలో అది ఉందా? శుభము అశుభము అనే దృష్టితో చేయట్లేదు. ప్రతి మనిషికి పుట్టినప్పుడు జాతక కర్మ అని చేస్తారు, నామకరణం చేస్తారు, అలాగే ఉపనయనం చేస్తారు, వివాహం చేస్తారు. ఇవన్నీ కూడా జీవితంలో ఒక్కొక్క ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్. ఈ మైల్ స్టోన్స్ వచ్చినప్పుడు మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు శాంతి జరగాలి. ఇప్పుడు ఒక అమ్మాయి రజస్సులు అయింది. ఎవరైనా గనక ఇంట్లో కాలం చేస్తే ఇన్ని రోజుల పాటు మైలు ఉంటుంది, ఆ టైంలో మనం దీపం పెట్టకూడదు, గుడికి వెళ్ళకూడదు, ఇలాంటివెన్నో చెప్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక జీవి నుండి ఆత్మ బయటకు వచ్చి ప్రేతాత్మగా ఉండి ఒక 10 రోజులు పాటు ఇక్కడే సంచరిస్తూ అందరితో సంపర్కం పెట్టుకుని, దానికి శరీరం ఉండదు, ఉండకుండా తను చేసినవన్నీ గ్రహింపు వచ్చింది కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి కమ్యూనికేట్ చేయడానికి చూస్తుంది. జీవం లేనటువంటి, శరీరం లేనటువంటి ప్రేతాత్మతో సంబంధం ఉన్నప్పుడు మనకి పూజ చేసినా కూడా ఆ భావన సరిగ్గా రాదు. కాబట్టి ఆ టైంలో పూజ చేయకూడదు అనేది కరెక్టే. కానీ ఒక సంవత్సరం పాటు నువ్వు అసలు గుడికి వెళ్ళకూడదు, దీపం వల్ల వెలిగించకూడదు, పూజ చేయకూడదు అంటే నా స్కూల్ ఆఫ్ థాట్, నేను పెరిగినది నా గురువు చెప్పింది ఒప్పుకోం. ఎందుకంటే అమ్మాయిలకైనా ఇన్ని రిస్ట్రిక్షన్స్, బొట్టిలా పెట్టుకోవాలి, జడలా వేసుకోకూడదు, బట్టలు వేసుకోకూడదు, నవ్వకూడదు, ఇలా నడవకూడదు, ఈ నడవడిక దగ్గర నుంచి ప్రతి పాయింట్ రిస్ట్రిక్షన్స్ అన్నీ అమ్మాయికేనా? పద్ధతులన్నీ అమ్మాయికేనా? అబ్బాయికి ఏమీ లేవా? అనాదిగా స్త్రీ అనేది ఒక శక్తి. వీళ్ళు అలా ఆలోచించటం లేదు. ఆదిశక్తి. ఆ ఆదిశక్తికి ఉండాల్సిన లక్షణాలు ఉండాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. అసలు నిజంగా చెప్పాలంటే పురుషుడికి ఏం లేదు. చైతన్య జడశక్తి జడాత్మిక. నీ పాదధూళి కాస్త లభించింది అన్న తృప్తితోనే బ్రహ్మంతా సృష్టి చేస్తూ ఓహో పొంగిపోతున్నాడమ్మా, అంత గొప్పదానివని ఇవన్నీ వర్ణించినప్పుడు వీళ్ళు చదివిన వాళ్లే కదా. అటువంటి గొప్ప శక్తి మీలో ఉందండి. నాకు ఇప్పటికీ ఆడవాళ్ళని చూస్తే ఒక రకమైన అసూయ. మీరు ఏదైనా నిజంగా ఒక కష్టంలో ఉన్నారు అని అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్లేసెస్కే అక్కడికి వెళ్ళి మీకు చేతనైనంత సేవ చేయండి. అక్కడి నుంచి మీ ఏదైతే మీ చెడు కర్మ అనేది ఉందో అది డెఫినెట్గా తగ్గుతుంది. మనస్ఫూర్తిగా చేయండి అని చెప్పారండి. పూజ వల్ల పుణ్యం వస్తే వస్తుందేమో కానీ కర్మ పోవాలంటే సేవే చేయాలి. అందుకే ఇది గుడికి వెళ్ళి పూజలు చేసినా ఈ చెప్పినటువంటి. అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీరెందుకు ఇటువైపు వచ్చారు? మీ ఒరిజినల్ ప్రొఫెషన్ ఏంటి? మీ కుటుంబం గురించి, మీ గురించి ఒకసారి మా కోసం. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి నా నేటివ్ ప్లేస్, కానీ మెడ్రాస్లో పుట్టి మెడ్రాస్లో పెరిగాను. వివేకానంద కాలేజీలో చదువుకున్నాను. ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను, సివిల్ ఇంజనీరింగ్. వేదాలు మంత్రాలు ఏవైతే ఉన్నాయో మహిళలు చదవడానికి లేదు అనేది ఫలానా వాళ్ళు చదవకూడదు
పలానా వాళ్ళు చదవచ్చు అని ఎక్కడా నియమం లేదు. ఒకటి, ఒక సంగీతం ఉందనుకోండి, నా గొంతు ఉంది కదా అని అపస్వరాలు పాడితే నాకెలా ఉన్నా మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ ఎనర్జీ వల్ల ఇంబ్యాలెన్స్ అవుతుంది. అట్లాగే ఒక స్త్రీత్వం అనేది ఒకటి ఉంటుంది, పురుషత్వం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఎప్పుడు దాటి ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని. సో నాకు ఇప్పటికీ అర్థమయ్యి కానట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో నాలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనం అమ్మవారిని అర్ధనారీశ్వర స్వరూపం అని అంటారు. హయ్యర్ దీని అర్ధనారీ అంటే ఇటుపక్క కుడిపక్క శివుడు, ఎడం పక్క శక్తి. రక్త శుక్ల ప్రభామిత్రం అతర్కం త్రైబ్రహ్మ అని గురుపాదాలను కూడా అలాగే వర్ణిస్తారు. పెద్ద గుర్తింపు ఉండడమే సక్సెస్, పెద్ద డబ్బు సంపాదించడమే సక్సెస్, పెద్ద పెద్ద కార్లు వేసుకురావడమే సక్సెస్. సో మీ ఉద్దేశం ప్రకారం ఒక మానవ జీవితానికి సక్సెస్ అని అంటే ఏం చెప్తారు? ఒక మామూలు జన్మకి ఒక ఆధ్యాత్మికవేత్తకి డిఫరెన్స్ ఏమిటంటే అని ఆలోచిస్తే ఎవరికైనా సరే ఆచంద్రార్కం ఉండిపోయే కీర్తి కాదు, పేరు నిలబడాలి అన్నప్పుడు